హాయ్. ఇప్పుడు మొన్న బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెప్పడానికైనా చేయడానికైనా ఇక్కడంతా ఇక్కడ అదైతే స్టార్ట్ అయింది వర్క్ అయితే బయట. నేను అనుకున్నాము నువ్వు కళ్ళు మంచిగా కానీ ఇప్పటికి 1.5 hours అయింది. అంటే ఈ బిల్డింగ్ పోగంతా చూడమాకండి, కళ్ళు ఇలా ఎర్రగా అయిపోయింది. దేనికంటే నైట్ ఆ పొగ చూశాను కదా, కళ్ళులో గుచ్చుకుంటున్నట్టు నైట్ కూడా ఎట్లా ఉందంటే ఇసుక లోపల ఉండిపోయినట్టు ఇట్లా అంటుంటే అది గుచ్చుకుంటున్నట్టుగానే ఉంది. ఏదో అనేది టేబుల్ లేక మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ లేదు. హాయ్. ఇప్పుడు మొన్న బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెప్పడానికైనా చేయడానికైనా ఇక్కడంతా బాగుంది. సో ఇక్కడ ఒక నేను అనుకున్నాము కానీ పైప్ సైజ్ దొరకలేదు. ఇప్పుడే దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ వర్క్ అయితే స్టార్ట్ అయింది. బయట ప్రాసెస్
ఇది టేబుల్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ స్టాండ్, ఇది టేబుల్. కొంచెం పైపులు మిగిలేసరికి రెండు చేపించేస్తాను. అదే ఇప్పటికి 1.5 hour అయింది. దీనికి ఏమైనా కట్టన వేసుకోవాలా, లోపల పెట్టి చూపిస్తాను అది కూడా. ఫైనల్గా అయితే 50% కంప్లీట్ అయింది వర్క్. రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పాపం అలసిపోయారు వాళ్ళు కూడా. నేను కూడా తీసి అలసిపోయాను. వాళ్ళకి హెల్ప్ చేసి అలసిపోయాను, వాళ్ళు చేసి అలసిపోయారు. ఇప్పుడు టైం అయితే 8:30, 9 అయిపోతుంది. సో రేపైతే ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఇక్కడ పెట్టేస్తాము. ఆ చైర్ కూడా ఉంటే చైరు, లేకపోతే ఆ టేబుల్ కూడా రెడీ చేస్తారు ఫుల్గా. రేపు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాయ్. నైట్ ఆ వెల్డింగ్ అంతా వీడియో తీశాను కదా, నాకు తెలీదు. చూడండి కళ్ళు ఎట్లా అయిపోయినాయో ఎర్రగా. అంటే ఆ బిల్డింగ్ పోగంతా చూడమాకండి. వీడియో తీసే ముందు నేను దీన్ని తీసుకెళ్ళి ఇట్లా గోపురం ముందు పెడతా ఉన్నాను. కళ్ళు తెరలేకపోతున్నాను, వాచిపోయినాయి బాగా. వెల్డింగ్ పొగ అయితే చూడొద్దు. ఆ పొగ చూశాను కదా, కళ్ళులో ఏదో గుచ్చుకుంటున్నట్టు. నైట్ కూడా ఎట్లా ఉందంటే ఇసుక లోపల ఉండిపోయినట్టు ఇటు అంటుంటే అది గుచ్చుకుంటున్నట్టుగానే ఉంది. ఏదో సుదులతో పొడస్తున్నట్టు ఇసుక లోపల వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి వెల్డింగ్ చేసేటప్పుడు అయితే ఆ స్పెట్స్ కన్ఫామ్గా వాడాలా. నాకు తెలుసు, కానీ అంతేం కాదులే అన్నట్టుగా నేను వీడియో తీస్తే ఆ మూమెంట్లు అన్నీ మర్చిపోయాను. ఇదే గుచ్చుకుంటా ఉన్నాయి కళ్ళంతా. సో అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. మీరైతే ఆ యొక్క వెల్డింగ్ ప్లాంట్ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు అయితే చూడబాకండి. కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి, బాసిపోయినాయి కూడా. నిద్రపోయినా ఫుల్గా అయినా కళ్ళు బాసిపోయి ఉన్నాయి. సో ఇదిగోండి, ఇదైతే స్టాండ్ రెడీ అయిపోయింది. ఇది టేబుల్ లాగా. తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి పెట్టినాను చూడండి. ఇదే బ్యాక్గ్రౌండ్ అనమాట. దీనికి మనం కట్టన్ వేసేసుకుంటాం. ఈరోజు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది ఆల్మోస్ట్. అది మీకు చూపిస్తాను. కట్టన్ కూడా తెచ్చేసి ఎట్లా ఉందో చూద్దాం. ఓకేనా, బాయ్. డే 2 వర్క్ అయితే స్టార్ట్ అయింది. బెంచ్ చాలా హైట్ అయ్యేసరికి కొంచెం తగ్గించామన్నమాట. ఇప్పుడు రబ్బర్ తీసే కూడా మీరు ఇప్పటివరకు చూశారు కదా ఆ టేబుల్ ప్రిపరేషన్ ఎలా జరిగింది అనేది. టేబుల్ లేక మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ లేదు, టేబుల్ లేదు. అదైతే నేను చేశాను. ఇప్పుడు అంతా చూశారు కదా, అది ఫైనల్గా ఎలా వచ్చిందో చూడండి. ఇదంతా ఫ్లెక్సీ అనమాట. ఫ్లెక్సీ ఇలా వేయించాను. నా నేమ్ ఫిలిప్ ట్రావెల్స్ అనే నేమ్ యూట్యూబ్ ఛానల్ని. ఇదిగోండి, ఇది టేబుల్, ఇది చేసిన టేబుల్. చైర్ అయితే చేయలేదులే, కొన్నాము. సో ఇలా వచ్చింది ఇది. సో నేను కొన్ని బ్యాక్గ్రౌండ్లో చెప్పుంటాను చూడండి. ఈ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. కొన్ని బ్యాక్గ్రౌండ్లో నేను ఇదే విధంగా కొన్ని వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ముందు వీడియో అనమాట. అది చాలా లేట్ అయిపోయింది. సో అందుకని పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. అందుకే ఇప్పుడు చేసింది కాదు, చాలా రోజులు అయింది పోస్ట్ చేయలేదు. వీడియో తీసి పెట్టుకున్నాను. కొన్ని బయట తిరుగుతున్నాను కదా, అందుకని అయితే పోస్ట్ చేయలేదు. వర్క్లో కూడా ఉండేది మొన్నటి దాకా. రైల్వే వర్క్ మీరు చూశారు కదా. సో ఆ వర్క్ కూడా ఆగుంది.
ఇంకా ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను, కొత్త ప్లేస్ చూపించడానికి. బడ్జెట్లో ట్రావెల్ ఎలా చేయాలనేదే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికైతే నేను ఆ నమ్మకాన్ని అట్లానే ఉంచి మీకు మరిన్ని కొత్త విషయాలు తక్కువలో కొత్తగా అంటే బడ్జెట్లో ఏది వచ్చినా సరే నా పరిధిలోకి నేను మీకైతే దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేసుకోవాలో కూడా చేస్తాను. అలాగే నా ఛానల్ని మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దీనికి ఈ వెనకాల స్క్రీన్కి ముందు ఈ టేబుల్కి ఇది చెక్క అయితే బయట కొనుక్కొని వచ్చాను అనమాట. ఈ రాడ్లు ఇంట్లో ఉన్నాయి. సో ఇంట్లో ఉన్న రాడ్లు కొన్ని ఉన్నాయి, అవి అన్నీ కలిపి చేసిన దానికి మొత్తానికి దీనికి నాకు ఎంత ఖర్చు అయిందంటే ఒక 400 ఇది అయింది వుడ్, ఒక 500 వెనకాల ఫ్లెక్సీ అయింది, తర్వాత బిగించిన దానికి ఒక 200, అదే దీన్ని బిగించిన దానికి. ఇంకా ఈ ఎంత వెల్డింగ్ ప్రిపరేషన్ అయితే మా అన్నయ్య చేశాడు కాబట్టి ఏమీ లేదు. ఒక 2500 అయిపోయింది. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.